వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తుర్కపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ మరి ఈరోజు చూసుకున్నట్లయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఆయన చేసినటువంటి కృషి ఏంటో ఒకసారి స్మరించుకుందాం. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ తుర్కపల్లి పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తూ మరి మహనీయుల యొక్క చరిత్రలను మనము తెలుసుకొని వారి యొక్క జీవితంలోని ఎత్తుపల్లాలని, వారి యొక్క ఎదుగుదలని, వారి యొక్క ఉన్నత స్థాయికి వెళ్ళిన తీరును మనం గమనిస్తూ మరి వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులను కానీ ప్రజలు కానీ ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ మరి పాఠశాలలో జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ జరుపుకోవడానికి ప్రధాన కారణం మరి ఆయా వ్యక్తులు వారి యొక్క గొప్ప స్థితిలోకి వెళ్ళినటువంటి తీరు, మరి దాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవడానికి, వారిని తలుచుకోవడానికి, వారి యొక్క మార్గనిర్దేశంలో మనం జీవించడానికి ఈ జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ పాఠశాలల్లో కానీ యువజన సంఘాలు కానీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు విద్యార్థులు SA2 పరీక్ష రాస్తూ ఉన్నారు. నిర్వహణ జరుగుతుంది కాబట్టి ఆ పరీక్షలు రాయగానే విద్యార్థులందరూ కూడా కిందికి రాగానే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క వర్ధంతి ఉత్సవాలని వర్ధంతిని జరుపుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. మరి దాంట్లో భాగంగానే మరి ఒక ఉపాధ్యాయ స్టేజీ నుంచి, ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశానికి అత్యున్నత పదమైనటువంటి రాష్ట్రపతి దాకా వెళ్ళినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మాకు ప్రత్యేకించి ఉపాధ్యాయ వర్గానికి, ఉపాధ్యాయ లోకానికి కీర్తి కిరీటంగా మేము భావిస్తాం. మరి ఆయన జయంతిని కానీ ఆయన వర్ధంతిని కానీ మేము ఘనంగా పాఠశాలలో జరుపుకుంటాం. ఆయనే కాదు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, నేతాజీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ దేశం కోసం, ఈ దేశాన్ని మహోన్నత శిఖరాలపై నిలబెట్టడం కోసం వారి జీవితాలను త్యాగం చేశారు. అలాంటి త్యాగధనుల యొక్క జీవిత విశేషాలను, వారి యొక్క పోరాటాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని కొంతైనా విద్యార్థుల్లో ఆ లక్షణాలను విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవడానికి ఈ యొక్క ఉత్సవాలు దోహదం చేస్తాయని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై సర్వేపల్లి రాధాకృష్ణన్. అందరికీ నమస్కారం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ఉపాధ్యాయ వృత్తిలోంచి అత్యున్నత పదవైన రాష్ట్రపతి పదవి వరకు ఆయన వెళ్ళగలిగారు. ఆయన జీవితం ఎంతో ఆదర్శవంతము. మేము ఎప్పుడు కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని బాగా సెలబ్రేట్ చేస్తాం. ఆయన బర్త్డేని పురస్కరించుకొని పిల్లలందరికీ ఆయన గురించి ఆ రోజే అన్నీ చెప్పడము అన్నీ జరుగుతాయి అన్నమాట. ఈసారి మేము ఆయన వర్ధంతి కూడా ఏప్రిల్ 17వ తారీఖు ఆయన వర్ధంతి దినోత్సవం కూడా జరపాలని మేము అనుకుంటున్నాం అనమాట. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం పిల్లలకి ఇంతవరకు ఆయన పుట్టినరోజు మాత్రమే వాళ్ళకి బాగా తెలుసు ఉపాధ్యాయుల దినోత్సవం అని, వాళ్ళందరూ మమ్మల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈసారి వాళ్ళకి ఈ వర్ధంతి గురించి కూడా తెలియజేద్దామని అనుకుంటున్నాం అనమాట. సర్వేపల్లి రాధాకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా దేశం మొత్తం మీద ఘనంగా జరుపుకుంటున్నాం. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారి విద్యార్థి దశ నుంచి అనేక శ్రమలు కష్టపడి ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందాడు. అంటే దీనిలో పరమార్థం ఏముందంటే, ఒక విద్యార్థి తన ఒక మంచి కళ కంటే ఆయన ఏదైనా అవుతాడు. మరి దానికి ఏం చేయాలంటే మన కృషి కావాలి. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చూడండి, ఒక దేశ ప్రధానిగా, ఒక ఉపాధ్యాయునిగా, ఒక ఉపన్యాసకునిగా, మరి అదేవిధంగా అంబాసిడర్గా, అంటే దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అన్ని పదవులు ఆయన అధిరోహించాడు. అంటే దీనివల్ల మనకేమర్థమవుతుందంటే, మన కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేటటువంటి సామెతకి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మంచి ఉదాహరణ. మరి మన విద్యార్థి దశ నుండి మరి ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలు చక్కగా విని మనం అనుకున్నటువంటి స్థాయికి ఎదుగుతాం. మరి ఎదగాలంటే ఏం చేయాలంటే మన కృషి అవసరం. మన పాఠశాలలో విద్యని నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయులు మరి ఒక్క విద్యనే కాకుండా చూడండి, మరి మంచి ఆట కూడా నేర్చుకుంటే కూడా ఆటలు పాటలు దాంట్లో కూడా మనము అనేక రంగాల్లో నీకు నచ్చినటువంటి రంగాన్ని ఎన్నుకొని ముందుకు పోతే నీకు అనుకున్నటువంటి శిఖరాలను అధిరోహిస్తావు. కావున మరి సర్వేపల్లి రాధాకృష్ణ మన దేశానికే ఒక ఆదర్శనీయం. మరి ఆయన పుట్టినరోజును మనం అందరము దేశం మొత్తం మీద ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామంటే దీని లోపల ఎంత పవిత్రత ఉందో మీరు అర్థం చేసుకోవాలి. మరి
మరి సామాజిక స్పృహ కూడా ఉండాలి మనందరికీ. విద్యార్థి దశ నుంచి మనకి సమాజం అంటే ఏంటి, సమాజంలో మనకు ఏమిస్తుంది అంటే మన సమాజం లేదు మనం ఉండలేము. మనం ఉండి కాబట్టి సమాజం స్పృహ ఉండి మరి సేవా దృక్పథం కూడా ఉండాలి. ఒక్క చదువు కాదు, ఒక ఆట కాదు, మరి సేవా దృక్పథం ఉంటే కూడా మనకు ఆ సేవా దృక్పథంలో కూడా మనకి అనేక నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి మేధావులు ఉన్నారు. మరి డ్రాయింగ్ కూడా నేర్చుకోవచ్చు. మనము డ్రాయింగ్ నేర్చుకుంటే కూడా డ్రాయింగ్లో నీకు ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించవచ్చు. మరి అదేవిధంగా డ్యాన్స్ ఉంది, మహిళలకు డ్యాన్సు. మరి ఆ డ్యాన్స్ నేర్చుకుంటే కూడా నీవు ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టుకోవచ్చు. మరి విదేశాల్లో కూడా ప్రదర్శన డ్యాన్స్ని ఇవ్వచ్చు. ఇలాంటి అనేక అవకాశాలు అంటే ఒక విద్యార్థిలోకి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే నీవు ఏది కోరుకుంటే అది అవుతావు. మరి దానికి మన ఎంబడి మీ ఉపాధ్యాయులు ఉంటారు. ఇప్పుడు నేను ఒక కృషి చేసిన ఒక టీచర్ వరకే కృషి చేశాను. అదేవిధంగా నా తోటి మిత్రులు ఒక ఆయన సైంటిస్ట్ అయ్యండి, ఇప్పుడు అమెరికాలో ఇద్దరు సెట్ అయ్యారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఎం శ్రీనివాస్ అనేటైన ఇప్పుడు రాష్ట్ర డీజీపీగా ఉన్నాడు. ఒక టీచర్గా ఉండి ఆయన మళ్ళా గ్రూప్స్ రాసి డిఎస్పీ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు డీజీపీగా ఉన్నారంటే అది గౌరవకారణం. అంటే ఎంత ఎట్లా సాధ్యమవుతుందంటే ఒక విద్య వల్లనే సాధ్యమవుతుంది. ఈ విద్యకు నీవు ఎలాంటి పెట్టుబడి పెట్టొద్దు. ఆ విద్యకు ఓన్లీ నీ మేధస్సుని పెట్టుబడి పెట్టి నీ తోటి వాళ్ళతో సహకరించి తోటి వాళ్ళతో నీవు ముందుకు వెళ్తే నీ ఎలాంటి పదవులైనా మనము అధిగమిస్తామని మన సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతి సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ తుర్కపల్లి పాఠశాల సందర్భంగా నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. చూశారు కదండి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా మనము ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ తుర్కపల్లిలో ఉన్నాము. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మనము ఎంతోమంది మహనీయులను జయంతి వేడుకలు కావచ్చు, వర్ధంతి వేడుకలు కావచ్చు ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళ గురించి కావచ్చు, వాళ్ళ యొక్క చేసినటువంటి గొప్ప త్యాగాల గురించి కావచ్చు, వాళ్ళు కల్పించినటువంటి మనకు స్వాతంత్ర్యాల గురించి కావచ్చు స్మరించుకోవడానికే ఈ వేడుకలు అనేటివి జరుపుకుంటాం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన మైసూరులో టీచర్గా పనిచేసినప్పుడు ఎంతోమంది పిల్లల మనసులను ఆకట్టుకొని ఒక మంచి ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా ఎదిగి ఒక భారతరత్నగా గౌరవాన్ని పొందాడు. మరి అంతేకాకుండా మరియు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కీర్తి సంపదలు కీర్తి కిరీటంగా మిగిలినటువంటి గొప్ప మహనీయుడు. మరియు మన జీవితాలకు కావచ్చు మరియు మన పేదరికానికి కావచ్చు ముందుగాల మన ఎదుగుదలకు విద్య అనేది చాలా అవసరం. మరి విద్య లేనివాడు వింత పశువు అన్నది ఎంత నిజమో, మరియు విద్య అందుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. మరి ప్రతి ఒక్క పేదరికం పోవాలంటే దాని వెనుక విద్యను ఆచరిస్తేనే మనము సమాజంలో గొప్ప వ్యక్తిగా మిగులుతాము. మరి విద్యను ఆచరిస్తేనే సమాజంలో గౌరవాలు కీర్తి ప్రతిష్టలను పొందుతాము. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఆనాడు ఆ మహనీయులు విద్యలను ఆచరించి మనకు బోధించి అంత గొప్ప పేరు కీర్తి సంపదలను సంపాదించుకొని ఈనాడు స్మరించుకునేదాకా తీసుకొచ్చినారంటే వాళ్ళు ఆచరించిన విద్యనే దానికి ఆధారం అని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.